టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కొద్ది రోజుల క్రితం దుబాయ్లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎలా చనిపోయారు అనే దానిపై దుబాయ్ పోలీసులు ఎటూ తేల్చలేదు. గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని వివరాలు వెల్లడించారు పోలీసులు. కేదార్ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చారు దుబాయ్ పోలీసులు. ఆయనది సహజ మరణమే అని, ఎటువంటి అనుమానాస్పద కారణాలు లేవని రిపోర్ట్లో పేర్కొన్నారు దుబాయ్ పోలీసులు. కేదార్ భార్య రేఖా వీణాకు కేదార్ మృతదేహాన్ని అప్పగించారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. దుబాయ్లోనే కేదార్ మృతదేహానికి ఆయన భార్య, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇండియాకి మృతదేహాన్ని తీసుకువస్తే ఇబ్బందులకు గురవుతామని, అందుకే దుబాయ్లోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేదార్ రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేశ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. వాడు సూపర్ మ్యాన్ అయితే నేను బ్యాట్ మ్యాన్ అయితేనే. బ్యాట్ మ్యాన్ కి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసా?